ఏమిటి నీ కేకలు? కేకల? నువ్వు ఆ రమేష్ గారితో పబ్లిక్ పార్క్ లో గంతులేసేవాలేదా? తప్పే ఉంది. నేను అతన్ని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. పెళ్ళైన తర్వాత మీ ఇద్దరు కలిసి కట్టగట్టుకుని ఏ గంగలైన దొక్కండి. ఎవరికి కావాలి? పెళ్లి కాని పిల్ల పరాయి వాడితో తైతకలాడుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటా? అయినా మీరు గంతులు కనుక పబ్లిక్ పార్కే దొరికిందా? ఏమిట్రా కేకలు? నువ్వేందుకు వచ్చావు? నీకు ఇక్కడేం పని? పని ఉండబట్టే వచ్చాను. అతన్ని నీ గదుల్లోకి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. నీకేమన్నా కావాలంటే ఉందిగా శాంత, తాను అడుగు. ఈ శాంతలు అడిగితే తెలియ విషయం కాదు. ఓహో, ఈ కూతురు నా బాలిష్ట రమేష్ తో విచ్చలవాడి గంట కూతురు బుద్ధి చెప్పు. నా కూతురు బ్యారిస్టర్ రమేష్ తో తిరగకుండా నీలాగా మిల్లులో పనిచేసే కూలి వాళ్ళతో తిరుగుతుందట్రా. ఇది నువ్వు నేర్పిన విద్యేనమాట. నువ్వు బిడ్డల కన్నా తల్లివేనా? నువ్వు తల్లిగన్న బిడ్డవేనా? అయితే ఇలా అడుగుతావా? అయినా నువ్వు ఆర్చేవాడివా తీర్చేవాడివా? దాని సంగతి నీకెందుకురా? నీ సంగతి నువ్వు చూసుకో. నేను ఏడ్చేది దానికోసం కాదు. మరి దేనికిరా నీ ఏడుపు? నువ్వు అది ఏమైతే ఎవరికి కావాలి? ఓహో, మీ ఇద్దరు మూలంగా ముసలాయన పేరు బజార్కి ఎక్కుతుందనే నా బాధ. తండ్రి గౌరవం కాపాడే తనయుడు అన్నమాట. అందుకేనా వెళ్ళి మిల్లులో చేరావు? ఆయన పేరు చెప్పబట్టి ఆ ఉద్యోగం ఎదురు. ఓహో, నీ పేరు చెప్తే కనీసం తీరు ఉద్యోగం కూడా ఎవరు? నువ్వు నా పేరు చెప్పకూడదు నా అదృష్టం రా. నువ్వు నా సుపుత్రుడని నేను ఎవ్వరితోనూ మొరబెట్టుకోలేదు. అవును, నువ్వు నా తల్లి అయితే కదా చెప్పుకోవడానికి. నన్ను కన్నావన్న మాట కానీ కన్న బిడ్డలా ఎప్పుడైనా చూసావా? కానీ దాసి దాని చేతుల్లో పారేశావు, దాని పాలు తాగించావు. దాని బిడ్డలతోనే వీధుల్లో తిరుగుతూ ఉంటే నీకేమీ పడ్డలంటే ఊరుకున్నావు. కన్న తల్లి అంటే ఎలా ఉండాలి? బిడ్డలు చాలా తీయాలి, విద్యావంతులు చెప్పించాలి, వాళ్ళ అభివృద్ధిలో వస్తుంటే చూస్తూ ఆలోచించాలి. కానీ నీకు కావాల్సిన క్లబ్బులు, కార్లు, డిన్నర్లు అన్నీ గొప్పని. అటు కట్టుకున్న భర్తకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు, ఇటు కన్న బిడ్డను గాలి కుదిరేస్తాను గుర్తుకొస్తున్నావు. నాకు నీతో చేస్తావు అన్నయ్య. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నయ్య? రాబాను బాగుంది ఇక్కడ. ముట్టాడు దౌర్భాగ్యం. నీకు తెలియదమ్మా, నేను చెప్పేది విను. పెద్ద భూకంపం వచ్చి ఈ గొప్పలు సర్వనాశనం చేయబోతుంది. నువ్వు ఊరుకోన్నయ్య. అమ్మా దయచేసి నువ్వు ఊరుకోన్నయ్య. ఎలా ఊరుకోమంటావమ్మా? నువ్వు ఊరుకోవు, వాళ్ళు ఊరుకోరు, నన్ను ఏం చేయమంటావు? అన్నయ్య, ఇన్నాళ్ళు బయట ఆడేవాడి, ఇప్పుడు ఇంట్లోనే ప్రారంభించావా?